మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన మాథ్యూ చాప్టర్ 22:37 నుంచి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ అందరూ కూడా వారి ఐగుప్తు నుంచి ప్రయాణమై దేవుడు చేసిన వాగ్దాన దేశానికి ప్రయాణం వస్తున్నారు. అంత మాత్రం కాదు కానీ వాళ్ళు ప్రాముఖ్యంగా మౌంట్ జాయన్ అంటే సియోను పర్వతానికి వాళ్ళు వెళ్ళాలి. సియోను పర్వతం అనేది చాలా ప్రాముఖ్యత మన లైఫ్లో. సియోను పర్వతంలో అక్కడే దేవుడు ఉంటారు కాబట్టి అక్కడ మనము ఆ ప్లేస్కి వెళ్ళాలి. అయితే వాళ్ళు వెళ్ళడానికి ముందుగా ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశములను దేవుడు ఇచ్చారు. ఆ ప్రాముఖ్యమైన స్థలములను మనం చూస్తే మరి మొదటిగా షైలో అంటే షీలోహు అంటారు ఇంగ్లీష్ తెలుగులో. తర్వాత రెండవది హెబ్రోన్, రెండవది మన హెబ్రోన్గా పిలువబడుతుంది. అది రెండు ప్లేసులు దాటిన తర్వాత వాళ్ళు మౌంట్ జాయానికి వెళ్ళగలుగుతారు. అది ప్లేసులు దాటకుండా వాళ్ళు మౌంట్ జాయానికి అంటే సియోను పర్వతానికి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. వారికి వెళ్ళాలంటే తప్పకుండా వాళ్ళు షీలోహును అక్కడ దాటుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు హెబ్రోన్ దాటుకొని వెళ్ళాలి. ఆ దాటుకున్న తర్వాత అక్కడ వాళ్ళు సియోను పర్వతానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ షీలోహు గురించి ఆలోచించినట్లయితే అక్కడ అంటే లోకపరమైనటువంటి ఈ యొక్క స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ షీలోహులో దేవుని యొక్క అక్కడ మందిరం ఉంది, అక్కడ దేవుడు ఉన్నారు. అయితే అక్కడ ఆ ప్రదేశంలో దేవుడు వారితో కదులుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ షీలోహులో వాళ్ళు చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలంగా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర విశ్రాంతి తీసుకొని వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అంత మాత్రం కాదు కానీ ఆ షీలోహులో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ జీవితాన్ని కంప్లీట్గా దేవునికి అప్పగించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము మరి దేవుడైన యెహోవాని మనము సేవించాలి. ఆ తర్వాత మనము నైబర్ని మనము ప్రేమించాలని ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి కార్యం ఇవే మనం చూసుకోవాలి. ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 వచనం చూసినట్లయితే అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. మొదటిగా చూసినట్లయితే ఇక్కడ మీ దేవుడైన యెహోవాను పూర్తిగా నీవు ప్రేమించాలన్న దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనకి గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ మనకి ఎన్నున్నాయని చూసినట్లయితే 2 కమాండ్మెంట్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రాముఖ్యత ఏంటంటే మనము మొదటిగా దేవుడైన యెహోవాను మనము ప్రేమించాలి. ఆ తర్వాత మనము నైబర్ని మనము ప్రేమించాలని దేవుని వాక్యము తెలియజేస్తుందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీరి జీవితంలో వాళ్ళ హృదయంలో వాళ్ళ యొక్క ప్రేమ అంతా కూడా దేవుని మీద ఆధారపడటానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మీద వాళ్ళు ఎంతసేపు వాళ్ళు దేవుడిని వాళ్ళు ఆరాధించి స్తుతించే విధంగా వాళ్ళ జీవితం ఉండటానికి చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇక్కడ చూస్తే అపోస్తలుల కార్యం చూద్దాం. ఒకసారి 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అయితే దావీదు గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దావీదు మరి దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు, దేవుని యొక్క ఆలోచన చొప్పున బ్రతికినవాడు. అందుకే టు లవ్ హిమ్, ఆయన ప్రేమించి వాళ్ళ హృదయం దేవునికి అప్పగించి దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ
దేవుని మాత్రం ఆనుకుంటూ దేవునికి తన యొక్క మరి ఆలోచన తెలియజేస్తూ దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆ మాట ప్రకారం వాళ్ళు జీవించారు. కాబట్టి ఇక్కడ షిలోహులో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి పూర్తిగా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించాలి. వాళ్ళు దేవుని మీద ఆధారపడటానికి చాలా ప్రాముఖ్యం. అందుకని ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము మన జీవితాన్ని కట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యమైంది. అంటే మన జీవితాన్ని మనం ఎలా అంటే అలా జీవిస్తే కుదరదు, కానీ దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని జీవించాలి. దేవునికి నచ్చిన విధంగా మన జీవితాన్ని జీవించాలి. దేవుని మెచ్చే విధంగా మన జీవితం జీవించడం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మరి అక్కడ దావీదును ఏ విధంగా అయితే తన జీవితంలో చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి, మొదటిగా చూసినట్టు ఆయన తనకు ఇష్టానుసారమైన మనస్సుడు, రెండవదిగా అతడు నా ఉద్దేశములన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్పు జరిగించేవారుగా నాకు దావీదు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన దావీదుకి మరి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మన జీవితంలో తప్పకుండా మొదటిగా ఈ యొక్క సియోను పర్వతానికి వెళ్ళడానికి ముందుగా మన జీవితంలో మరి తప్పకుండా మనము షిలోహు ప్రదేశాన్ని మనం దాటుకొని వెళ్ళాలి. అంటే దాటకుండా మనము మరి హెబ్రోన్కి వెళ్ళలేము. హెబ్రోన్ దాటకుండా మనము మరి సియోను పర్వతానికి మనం వెళ్ళలేము. సియోను పర్వతం ఏంటంటే అక్కడ దేవుండే స్థలము. అక్కడ అంటే మన యొక్క పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుండే స్థలం, అది సియోను స్థలము. దానికి వెళ్ళడానికి ముందుగా మన జీవితంలో ఇక్కడ మరి షిలోహు అంటే మనము ఈ షిలోహులో మనము ఈ జీవితాన్ని ముగించాలి. దీని తర్వాత మనము హెబ్రోన్కి వెళ్ళాలి. హెబ్రోన్ తర్వాత అప్పుడు మనము షిలోహులోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే మరొకసారి షిలోహు మీన్స్ ఏ ప్లేస్ ఆఫ్ రెస్ట్. అక్కడ దేవుని యొక్క మందసం ఉంది. అక్కడ వాళ్ళందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని నమ్మకంగా జీవిస్తున్నారు. అయితే వాళ్ళ జీవితంలో దేవుని ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా వాళ్ళ జీవితాన్ని ఏర్పరచుకుంటుంది చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. ఇక్కడ దావీదుని చూస్తే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే దావీదు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్పు జరిగించాడు. దేవుని యొక్క ఇంకా అతడు నా ఉద్దేశములన్నీ ఆయన తన ఉద్దేశాలను దేవుడు నెరవేర్పు జరిగించినట్లుగా అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్పు జరిగించాలి. భూమిని దాటిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు. మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్పు జరిగించాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన 37వ వచనంలో జీసస్ సెడ్ టు దెమ్, యూ షల్ లవ్ ద లార్డ్. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయం అంతటితో కూడా దేవుని ప్రేమించాలి. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా రద్దు చేయకూడదు, కానీ నీ హృదయంలో ఎప్పుడు కూడా దేవునికి సంబంధించినటువంటి ఉద్దేశం ఉండాలి. జీసస్ సెడ్ టు హిమ్, యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయం అంతటా కూడా దేవుని సేవించాలి. షిలోహులో మనము చేయాల్సిన పని ఏంటంటే మన హృదయం అంతటా కూడా దేవుని మనము సేవించాలి. దేవుని సేవిస్తేనే మాత్రమే మనము హెబ్రోన్కి వెళ్ళగలుగుతాం. హెబ్రోన్కి ఒక ఉద్దేశం ఉంది. హెబ్రోన్కి వెళ్ళడానికి ముందుగా దేవుడికి ఉద్దేశం ఉంది. దానికంటే ముందుగా షిలోహులో మన జీవితాన్ని కట్టుకోవాలి. మన జీవితాన్ని కట్టుకోవాలంటే మన హృదయం అంతా కూడా దేవుని మీద ఆధారపడాలి. అందుకే అంటున్నాడు, టు లవ్ హిమ్ ఫస్ట్, అంటే ఆయన జీవితాన్ని ముందుగా మనము ప్రేమించాలి. యూ షల్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయం అంతటితో కూడా దేవుడిని నువ్వు ప్రేమించాలి. రెండోదిగా విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. చదమ్మా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. దేవుని మనము ఎప్పుడు కూడా ప్రేమించాలని చెప్పి దేవుని వాక్యము మరి తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో మరి యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ మైండ్. ఈ షిలోహులో ఉన్నప్పుడు మనం దేవునికి పూర్తిగా మన జీవితాన్ని అర్పించుకోవాలి. మన హృదయాన్ని వేరు చేసుకోకూడదు, కానీ మన హృదయాన్ని దేవునికి ఇష్టంగా దేవునికి నచ్చే విధంగా మన హృదయాన్ని మార్చుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నాడు, బిఫోర్ యూ కుడ్ రీచ్ టు ద మౌంట్ జయన్, నువ్వు సియోను పర్వతానికి వెళ్ళడానికి ముందుగా యూ మస్ట్ స్టే దేర్ ఎట్ షిలో. అంటే షిలోహులో నువ్వు ఉండాలి. అక్కడ షిలోహులో ఉండి దేవునికి నమ్మకంగా జీవించాలి. ఆ తర్వాత దేవుడు హెబ్రోన్ తీసుకెళ్తాడు. హెబ్రోన్ తర్వాత అప్పుడు మనల్ని సియోన్కి తీసుకెళ్తాడు. అయితే మనల్ని దేవుడు మనం తీసుకెళ్ళడానికి మనం ఏదో ఊరికే మనం జీవిస్తే మన ఇష్టమైన జీవిస్తే జరగదండి. మనము దేవునికి ఇష్టంగా మనం మొదటిగా జీవించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము యూ షల్ లవ్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయం అంతటితో కూడా దేవుడిని ప్రేమించాలి. అంత మాత్రం మనసంతటితో ప్రేమించాలి. నీ యొక్క మరి మీ యొక్క ఆత్మ అంత ఏమంటారు తర్వాత
నీ పూర్ణ నీ హృదయముతో పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతో పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ నీ మనస్సుతో పూర్ణ మనసుతోను దేవుని నువ్వు సేవించడానికి చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే మనము షీలోహులో మనం దేవుని మన జీవితాన్ని ముగించుకుంటామో ఆ తర్వాత హెబ్రోన్లోకి దేవుడు మనం తీసుకెళ్తారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో ఇక్కడ చూస్తే ప్రాముఖ్యంగా మరి 39 వచ్చిన తర్వాత మనం చూస్తే నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిది. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించడం చాలా ప్రాముఖ్యత. అంటే భూమి మీద ఉన్నప్పుడే మనకి సహోదరులు ఉంటారు, భూమి మీద ఉన్నప్పుడే మనకి మనుషులు ఉంటారు, భూమి మీద ఉన్నప్పుడే మనం ప్రజలతో కలుస్తాము, భూమి మీద ఉన్నప్పుడే మనము మరి ప్రజలతో మాట్లాడతాము. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం తప్పకుండా మనం దేవునికి అర్పించుకోవాలి. రెండవది ఏంటంటే నిన్ను వలె నీ యొక్క పొరుగువాడిని నువ్వు ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైంది. నీ లైఫ్లో షీలోహులో ఇవి జరిగించినప్పుడు నెక్స్ట్ నిన్ను హెబ్రోన్కి దేవుడు తీసుకెళ్తారంటున్నాడు. అంటే రెండవది ఏంటంటే మనం చూద్దాం లూకా సువార్త చూద్దాం 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. రెండోది ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు అంటున్నాడు నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలని చెప్తున్నాడు. సో ఇదంతా కూడా మనిషి జీవితంలో ప్రాముఖ్యంగా ఉండేటువంటి ఆ లైఫ్లో ప్రాముఖ్యం ఉండాల్సిన అంశం ఏంటంటే మొదటగా దేవుడిని మనం ప్రేమించాలి, రెండవదిగా మనము మన సహోదరుని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైనది. సో దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట ఇది, మనుషులు చెప్పేది కాదు, ఇది దేవుని మాట. కాబట్టి మనం తప్పకుండా మనుషులను అంటే మన సహోదరులను అందరూ కూడా ప్రేమించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యత దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా మన రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తే ఒకసారి రోమిలు రాసిన పత్రికలో చూస్తే 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. రోమన్స్ 13 చాప్టర్ 8 to 10. రోమన్స్ 13. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, వర్స్ 10 చూస్తే లవ్ డస్ నో హార్మ్ టు ఎ నైబర్, దేర్ ఫర్ లవ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లా. అంటే మనకు చెప్పేటువంటి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం మనం చెప్పే మాట ప్రాముఖ్యంగా మనము మన యొక్క సహోదరుని మనము ప్రేమించడానికి చాలా ప్రాముఖ్యమైన దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొకసారి చూస్తే హూ ఈజ్ మై నైబర్, నాకు నా సహోదరుడు ఎవరని ఒకసారి మనం ఆలోచించినట్టయితే యేసు ప్రభు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరొకరోజు ఒక వ్యక్తి ఆ దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన దొంగలతో పట్టబడినప్పుడు, అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు, కానీ అక్కడ కేవలం సమరయుడు మాత్రమే వచ్చి ఆయన్ని కాపాడినట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఎవరు ఇక్కడ ప్రాముఖ్యంగా కాపాడింది ఎవరంటే ఒక సమరయుడు వెళ్ళి ఆయన కాపాడినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే మనము మన జీవితంలో సహోదరుని ప్రేమించింది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది దేవుని యొక్క మాట, కాబట్టి ఇది మనుషులు చెప్పే మాట కాదు కానీ దేవుని మాట. కాబట్టి మన జీవితంలో తప్పకుండా మనం దేవుని సహోదరుని ప్రేమించడం చాలా ప్రాముఖ్యత. మొదటిగా మనము దేవుని ప్రేమించాలి, రెండవదిగా మన సహోదరుని ప్రేమించాలి. దేవుని యొక్క మాటను మనము నెరవేర్చినప్పుడు తప్పకుండా మన జీవితంలో మరి దేవుని గొప్ప కార్యాలు మన జీవితం జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం.
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ చూసినట్లయితే ఐ విల్ ప్రే ఫాదర్ దట్ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్ దట్ హీ మే అబైడ్ విత్ యూ ఫర్ ఎవర్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతారంటే దేవుని మాటలు మన జీవితంలో జరిగించినప్పుడు, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో జరిగించినప్పుడు, ఆ వాక్య ప్రకారం మనం కదులుతున్నప్పుడు అప్పుడు దేవుడు వచ్చి మనతో మాట్లాడడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 14:15 16లో చూసినట్లయితే చదువు ఒకసారి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుడికి మనము ఎప్పుడైతే మనం దేవుడిని ప్రేమిస్తామో, అదేవిధంగా మన యొక్క సహోదరుని మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం ఈ కార్యం జరిగించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్పు జరగడానికి ఉంటుండగా మనం వెళ్తుండగా మరి షీలోహులో మరి తప్పకుండా దేవుడు మహిమపరచబడతాడు. మన జీవితంలో షీలోహులో మనం చేయాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా మొదటిగా దేవుడిని ప్రేమించాలి, రెండవదిగా మన సహోదరుని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఈ కార్యం జరిగిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చి మనతో మాట్లాడతారు, మన ముందుకు తీసుకెళ్తారని దేవుని వాక్యము తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో తప్పకుండా మనము షీయోనికి వెళ్ళడానికి ముందుగా మన జీవితంలో తప్పకుండా మనము షీలోహులో మనము తప్పకుండా మన జీవితాన్ని ముగించాలి. ఆ తర్వాత మనం హెబ్రోన్కి వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే హెబ్రోన్ అనేది ఏంటంటే మన జీవితాన్ని పూర్తిగా దేవునిలో పూర్తిగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ చూస్తే మరి హెబ్రోన్ గురించి చూసి ఆలోచించినట్టయితే హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ ద హోల్ హార్టెడ్నెస్. మన హృదయాన్ని పూర్ణ హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అండ్ కవెనెంట్ రిలేషన్షిప్, దేవుడు మనతో నిబంధన చేసుకునేటువంటి సమయం. కాబట్టి దేవునితో మనం ఎప్పుడైతే ఈ షిలోహులో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము దేవుణ్ణి అత్యంతగా ప్రేమించడం కానీ, తర్వాత మన సహోదరిని ప్రేమించడం కానీ ఎప్పుడైతే జరిగిస్తామో నెక్స్ట్ మన హెబ్రోన్ స్థలానికి వెళ్తాం. అయితే హెబ్రోన్ ఏంటంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ ద హోల్ హార్టెడ్నెస్. మన యొక్క పూర్తి హృదయాన్ని పూర్తిగా దేవుడు మారుస్తారు. మన హృదయంలో ఏ రకమైనటువంటి ఈ లోక సంబంధం ఏది లేకుండా దేవుడు ఒక మంచి స్థితిలోకి దేవుడు మారుస్తారు. అంటే ఎగ్జాంపుల్ మనము ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యుని తీసుకొని ఒక ఎత్తైన పర్వతంలో తీసుకొని వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భూ సంబంధం ఏవి కూడా కనబడట్లేదు. అయితే అలాంటి కనబడినప్పుడు వాళ్ళకి ఆ యొక్క భూమి మీద ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద సంగతులు మాత్రమే వాళ్ళు చూస్తుండగా మనం చూస్తున్నాం. అంటే హెబ్రోన్ అంటే ఎట్లాంటి ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనము కేవలం దైవ సంబంధమైన విషయాలే మనం చూస్తాం. అంటే మొదటిగా ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు షీలోహులో ఉన్నప్పుడు మన జీవితాన్ని పూర్తిగా మనం మార్చుకోవాలి. అంటే మనము ఇక్కడ ఉన్నప్పుడు దేవుని అతిగా ప్రేమించాలి, దేవుని ఎక్కువ ప్రేమించాలి మొదటిగా. రెండవది ఏంటంటే మన సహోదరుని కూడా మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మన సహోదరుని మనం ప్రేమించగలుగుతామో, ఎప్పుడైతే మన యొక్క మరి దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్పు జరిగిస్తామో అప్పుడు మనము ఉన్నతమైన స్థలానికి హెబ్రోన్కి వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే అలా లేకపోతే మన హెబ్రోన్కి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ మన సహోదరుని ప్రేమించకుండా, ఇలా మన దేవుని సరిగా ప్రేమించకుండా, షీలోహులో మనం దేవుని యొక్క మాటని నెరవేర్పు జరిగించకుండా మన ఇష్టంగా మనం ఉన్నట్లయితే మనము హెబ్రోన్కి వెళ్ళే అవకాశం లేదు. ఆ హెబ్రోన్కి వెళ్ళకపోతే ఆ తర్వాత సియోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి సియోనికి వెళ్ళాలంటే మొదటిగా మన షీలోహులో వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు జీవించాలి. మరి దాని ముఖ్యంగా రెండు ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మాట్లాడారు. మొదటిగా దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి, నీ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. రెండవదిగా ఏంటంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగేట్టు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సహోదరుని ప్రేమిస్తావో అప్పుడు నువ్వు తప్పకుండా దేవుని మాట నీ జీవితంలో జరిగిస్తున్నావు. కాబట్టి అప్పుడు నువ్వు హెబ్రోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. హెబ్రోన్ ఏంటంటే ఇట్స్ హోల్ హార్టెడ్నెస్ అండ్ కవరెంట్ రిలేషన్షిప్. దేవుడు ఆ యొక్క స్థలాన్ని తీసుకెళ్ళిన తర్వాత మనం చూస్తే ఒకసారి మాథ్యూ చాప్టర్ 17:1 చూద్దాం ఒకసారి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన దానికంటే ముందుగా మనం చూస్తే అక్కడ ప్రాముఖ్యంగా దేవుడు అక్కడ 6 దినములు అయిన తర్వాత అని చెప్తున్నాడు. 6 దినములు అయిన తర్వాత దేవుడు ఒక స్థలానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. చూద్దాం తర్వాత. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి.
అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని కార్యాలు వారి జీవితంలో నెరవేర్పు జరుగుతాయని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన కేవలము అక్కడ యేసు గురించి, పేతురు గురించి, మోషే గురించి, ఏలియా గురించి ఏది మాట్లాడుతున్నారో అంటే ఆయనకు ఉద్దేశం ఎలా ఉందంటే ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన భూ సంబంధిని చూడట్లేదు. మరి ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ఇవాటి తర్వాత చూపిస్తాను, కానీ దానికంటే ముందుగా మనము మాథ్యూ 17:1. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎప్పుడైతే అక్కడ దేవుడు వారికి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెందలేదు, కానీ ఆ పరలోకానికి అంటే కొండ మీదకి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రూపాంతరం చెందినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ యాక్చువల్గా ఆయన రూపం ఏంటో అక్కడ చూపించారు. అక్కడ మరి తర్వాత చూస్తే చదువు నెక్స్ట్. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 ప్రాముఖ్యంగా 4వ వచనం చూసినట్టు ఇందులో ప్రాముఖ్యంగా దెన్ పీటర్ ఆన్సర్డ్ అండ్ సెడ్ జీసస్, లార్డ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ టు బీ హియర్. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ టు బీ హియర్, ఇక్కడ ఉందామని చెప్పి పేతురు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ కింద జరుగుతున్న సంగతులు ఏంటో మరి ఆయనకేమీ పట్టట్లేదు. ఎందుకంటే ఆయన షీలోహును దాటుకొని హెబ్రోన్ పర్వతంకి వచ్చాడు. అక్కడ మరి హెబ్రోన్లో ఏంటంటే దేవుడు పూర్ణ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తున్నాం. అంత మాత్రం కాదు, కానీ ఆయన యొక్క జీవితాన్ని పూర్తిగా మరి ఆయనకు రిలేషన్షిప్, కవనెంట్ రిలేషన్షిప్, ఆయనతో దేవునితో ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ చూస్తే ఇక్కడ వర్స్ 4లో చదవం ఒకసారి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అక్కడ దెన్ పీటర్ ఆన్సర్డ్ అండ్ సెడ్ జీసస్, లార్డ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ టు బి హియర్. ఇఫ్ యూ విష్ లెట్ us మేక్ హియర్ 3 టాబర్నాకిల్స్ అంటే ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడే మనము స్థలం చేసుకొని మనం ఇదే ప్రదేశంలో ఉందాము అని ఆయనకు ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనకు కనబడుతుందండి. అక్కడ అంటే హెబ్రోన్ ఏంటంటే మనం ఎప్పుడైతే షీలోహుని దాటుకొని మనం ముందుకెళ్తాం, మీరు ఒకసారి ఆలోచించినట్లయితే షీలోహు అనేది మనం భూమి మీద ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రదేశము, ఇక్కడ మందిసం ఉంది, ఇక్కడ సంఘం ఉంది, ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడు. అంత మాత్రం కాదు, కానీ మరి దేవుడిని మనం వెతికేటప్పుడు ఎలా వెతకాలి మనం ఆలోచిస్తే దేవుడిని మన పూర్ణ హృదయంతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ దేవుడిని మనం ప్రేమించాలి. మనం ఈ జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ యొక్క మరి బలముతోనూ మనము దేవుని సేవించినది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఏంటంటే మన సహోదరుని మనం ప్రేమించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరికొకరు సహోదరులుగా ఉంటున్నారు. కాబట్టి మన సహోదరులకు అందరికీ కూడా మరి అవసరమైనప్పుడు దేవుని యొక్క సహాయము వారికి మనం చేయటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం చూసినట్లయితే ఒకసారి దట్స్ వై వీ హ్యావ్ బీన్ హెల్పింగ్ పీపుల్ అట్ దిస్ పాయింట్. మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరుడు అందరూ కూడా మరి మాతో అంటే అదేవిధంగా మనందరితో కూడా మనం ఏదైతే సహాయం చేయాలనుకున్నామో ఆ సహాయాన్ని వాళ్ళు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి దేవుడు మరి మాకు ఇచ్చినటువంటి పరిచర్య ప్రకారంగా మనం అనేక మందికి ఇతరులకి మరి ఆపదలో ఉన్న వారికి వాళ్ళని ఆదుకొని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలని దేవుడు మనకొక మరి ఆలోచన మనకి ఇచ్చారు. లేకపోతే మన యొక్క షీలోహుని అంటే ఈ షీలోహ్ అనే ప్రదేశాన్ని మనం సంపూర్ణంగా మనము నెరవేర్చలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో మనం దేవుని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ మన సహోదరుని కూడా మనం ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవుని ప్రేమిస్తూ మన సహోదరుని అసహించుకున్నట్లయితే, వాళ్ళని దూరం చేసుకున్నట్లయితే మనకి ఎంత మాత్రం మంచిది కాదని, దేవుని మాటకి కరెక్ట్గా మన నెరవేర్పు జరగట్లేదని దేవుని వాక్యము తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో తప్పకుండా
అందుకే మనం చూసినట్లయితే మా పరిచయం మొదలుకొని ఇప్పటివరకు కూడా మరి ఎంతమంది అయితే సహోదరులు మరి దేవుణ్ణి నమ్ముకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మరి దేవునితో ముందుకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సహాయం మేము ఏ విధంగా సహాయం చేయగలమో ఆ సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంటే మనం ఒకవేళ ఎవరికి సహాయం చేయకుండా ఓన్లీ వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదని మరి ఆ మాట తెలియజేస్తుంది. ఎందుకంటే మనం దేవుని ప్రేమించాలి. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి మన దగ్గర సహోదరులందరికీ కూడా మనము సహకారంగా ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం జరిగిస్తామో అప్పుడు మనం తప్పకుండా దిస్ ఈజ్ ద హ్యూమన్ లైఫ్, అంటే మన మానవ జీవితంలో ఇది ప్రాముఖ్యమైనది. మన క్రిస్టియన్ లైఫ్లో క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో షీలోహ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. షీలోహ్ని ఎప్పుడైతే నువ్వు మీ జీవితంలో నెరవేర్పు జరిగిస్తారో అప్పుడు నువ్వు హెబ్రోన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ యొక్క మరి కొండ మీదకి వెళ్ళాలంటే తప్పకుండా నువ్వు షీలోహుని కంప్లీట్ చేసుకుంటే అప్పుడు నిన్ను హెబ్రోన్ తీసుకెళ్తాడు. హెబ్రోన్ నువ్వు తీసుకెళ్ళినట్లయితే అప్పుడు అంటున్నాడు దేవుడు ప్రాముఖ్యం మాట నీకు హోల్ హార్టెడ్నెస్ ఇస్తాడు. అండ్ ఈ హోల్ హార్టెడ్నెస్ ఏంటంటే అక్కడ దేవా మరి 4th chapter అంటాడు ఏంటంటే పీటర్ said to Jesus, Lord, it is good for us to be here. నేను ఇక్కడ ఉండడం మనకి చాలా మంచిది అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే భూమి మీద అది మనము ముగించుకున్నాం, కానీ ఇక్కడ హెబ్రోన్ అనే స్థలానికి మనం వచ్చేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో మనము తప్పకుండా మనము మౌంట్ సియోన్కి అంటే సియోన్కి వెళ్ళాలంటే తప్పకుండా మన జీవితంలో షీలోహుని హెబ్రోన్ని దాటుకొని వెళ్ళటానికి చాలా ప్రాముఖ్యమైన వాక్యం తెలియజేస్తుందండి. మాథ్యూ చాప్టర్ చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మాథ్యూ చాప్టర్ 26 39 to 42. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మనం ఇక్కడ చూసినట్లయితే అప్పటి వరకు మన యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన అందరితో కలిసి తిరుగుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, మరి అందరికీ కావాల్సిన సహాయం చేస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రం కాదు కానీ ఆయన కూడా మరి అందరితో కలిసి తిరుగుతున్నాడు. కానీ ఒక స్థలం వచ్చింది, ఒక ప్రదేశం వచ్చింది ఆయనకి. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన దేవుని సందులో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే చూడమా చదువు. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అయితే ఆయన చేస్తున్న ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే అక్కడ హెబ్రోన్ అనే స్థలానికి వెళ్ళి అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ తను తానుగా మరి దేవునికి తను పూర్తిగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒకసారి మనం ఆలోచిస్తే జాగ్రత్త మనం ఆలోచించినట్లయితే ఆ భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది తిరిగాడు, అనేక మంది కలిసి భోజనం చేశాడు, అనేక మంది స్వస్థత జరిగించాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క స్థలానికి వెళ్ళాడో అక్కడ ఒంటరిగా ఉన్నాడు, అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే ఆ యొక్క హెబ్రోన్ అనే స్థలం ఏంటంటే దేవునితో నువ్వు మాట్లాడేటువంటి స్థలము, దేవునితో నువ్వు మరి ముఖాముఖిగా దేవునితో మాట్లాడే స్థలము, నీ ఒంటరిగా ఉండి దేవునితో నువ్వు మాట్లాడే స్థలం అంది హెబ్రోన్ అనమాట. ఆ స్థలానికి వెళ్తే నువ్వు తప్పకుండా మరి దేవుడు నీతో మాట్లాడతారు, నువ్వు దేవునితో మాట్లాడడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రార్థిస్తున్నాడు. దెన్ ఐ సే టు యూ ఐ విల్ నాట్ డ్రింక్ ఆఫ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ ద వైన్ ఫ్రమ్ నౌ ఆన్ అంటిల్ ఆన్ దట్ డే వెన్ ఐ డ్రింక్ ఇట్ న్యూ విత్ యూ అండ్ మై ఫాదర్స్ కింగ్డమ్. చదవం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆ తర్వాత మళ్ళీ 42 42 వచనం. మరల రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి అదే ఆయన దేవుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మరి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన దేవుడితో మాట్లాడుతున్నారు. అంటే హెబ్రోన్ అంటే అర్థం ఏంటంటే యువర్ హోల్ హార్టెడ్నెస్, నీ పూర్ణ హృదయము దేవునికి అర్పించబడుతుంది. అంత మాత్రం దేవుని యొక్క నిబంధన నీకు తెలియచేయబడుతుంది. అందుకే మన జీవితంలో ఇక్కడ ఉంటున్నప్పుడు మనము షీలోహుని దాటుకొని మన హెబ్రోన్ స్థలానికి వెళ్ళాలి. షీలోహుని దాటుకుంటే అక్కడ షీలోహులో మనము దేవుని ప్రేమిస్తాము, దేవునికి నమ్మకంగా జీవిస్తాం. కానీ ఎప్పుడైతే షీలోహులో మనము నమ్మకంగా జీవిస్తామో దేవుడు హెబ్రోన్ తీసుకెళ్తాడు. ఆ హెబ్రోన్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు ఉండరు, కానీ నీ ఒంటరిగా ఉంటావు, దేవునితో నువ్వు ఒంటరిగా ఉంటావు, దేవునితో మాట్లాడుతుంటావు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్తామో అప్పుడు దేవుడికి నీకు మరి డైరెక్ట్ రిలేషన్షిప్ నీకు ఏర్పడుతుంది. అందుకే మన జీవితంలో మనకి షీలో
షీలోహు కాకుండా హెబ్రోన్కి వెళ్తే అది చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే నువ్వు హెబ్రోన్కి వెళ్తావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. ఒంటరిగా దేవునితో మాట్లాడతావు. నువ్వేమనుకుంటున్నావు దేవునికి చెప్తావు, నువ్వేం చేయాలనుకున్నావు దేవునికి చెప్తావు. అంటే ఆ స్థలానికి మన జీవితంలో తప్పకుండా మనం స్థలానికి రావాలి. మనం షీలోహులో మనందరం కలిసి మనం దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని కార్యం జరిగిస్తూ ఉంటాం, మన సహోదరుని ప్రేమిస్తాము, మన సహోదరులతో కలిసి తింటాము, అన్నీ జరిగిస్తాం. కానీ ఒక ప్లేస్ వస్తుంది, ఆ హెబ్రోన్ స్థలం వస్తుంది. ఆ స్థలం వచ్చినప్పుడు యు ఆర్ దేర్ విత్ గాడ్. నువ్వు దేవునితో ఒంటరిగా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావో అప్పుడు నీకు దేవుడు హోల్ హార్టెడ్నెస్, నీకు సంపూర్ణంగా నీ హృదయాన్ని పూర్తిగా దేవుడు మారుస్తారు. అంత మాత్రం కాదు కానీ దేవుడు తన నిబంధనని నీతో మాట్లాడతారండి. అందుకే మన లైఫ్లో మనకు కావాల్సింది ఏంటంటే షీలో ఒకటే కాదండి, మనం హెబ్రోన్కి వెళ్ళాలి. హెబ్రోన్ తర్వాత అప్పుడు మనము సియోన్కి వెళ్ళడానికి అవకాశం ఉందండి. అంత ఈజీగా సియోన్కి వెళ్ళడానికి అంత ఈజీ కాదండి. మనం ఏదో మామూలు లైఫ్ మనం జీవించేస్తే, మన ఇష్టమైన జీవిస్తే మనం సియోన్కి వెళ్ళడానికి అవకాశం లేదు. మనం సియోన్కి వెళ్ళాలంటే తప్పకుండా షీలోహులో నువ్వు దేవుని కార్యం జరిగించాలి. షీలోహులో దేవుని ప్రేమించాలి. రెండవదిగా మనము నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. ఎప్పుడైతే ఇది జరిగించకపోతే నువ్వు అక్కడే తిరుగుతున్నావు, ఆ కొండ చుట్టే మనము తిరుగుతున్నాం. కాబట్టి ఆ కొండను దాటుకొని మనం ఇంకో కొండకు వెళ్ళాలంటే, హెబ్రోన్కి వెళ్ళాలంటే నువ్వు తప్పకుండా నీవు ఈ షీలోహుని నీ జీవితంలో నెరవేర్చడం చాలా ప్రాముఖ్యమైందండి. అందుకే మన జీవితంలో మరి మనము ఒకవేళ కనుక దేవుని మాట జరిగించకుండా మనం మామూలుగా ఉన్నట్లయితే మనము ఏం ప్రార్థించినా, మనం ఏం ఆరాధించినా, ఏం చేసినా కానీ అది కాదు. ఎందుకంటే అది దేవుని చిత్తం జరిగించినప్పుడు, దేవుని కార్యం జరిగించకుండా మనం ఏం ప్రార్థన చేసినా, మనం ఏం చేసినా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా మన హృదయాన్ని పూర్తిగా చూసుకోవాలి, మన జీవితాన్ని చూసుకోవాలి, మన లైఫ్ని చూసుకోవాలి, ఎలా ఉందో మనం చూసుకోవాలి. నేను సహోదరుని దేవుణ్ణి నేను ప్రేమిస్తాను లేదా, నా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నేను దేవుని ప్రేమిస్తాను లేదా మనం మొదటిగా చూసుకోవాలి. రెండవదిగా నేను దేవుని ప్రేమించడం మాత్రమే కాదు, ఒకవేళ దేవుని ప్రేమించినట్లయితే తప్పకుండా నేను నా సహోదరుని కూడా నేను ప్రేమిస్తానని చెప్పి నా మనసులో పెట్టుకోవాలి, అంటే నా హృదయంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను షీలోహుని మరి నెరవేర్పు జరిగిస్తానో దెన్ గాడ్ విల్ టేక్ మీ టు ది హెబ్రోన్. దేవుడు ఎప్పుడైతే వెళ్తే అక్కడ దేవుడు నీతోనే ఉంటాడు. అక్కడ నువ్వు దేవునితో మాట్లాడడానికి అవకాశం ఉంది. దేవుడికి నీకు మరి రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అక్కడ యువర్ హోల్ హార్టెడ్నెస్. అక్కడ పేతురు ఏమంటాడంటే ఇక్కడ మనము ఉండుట మంచిది కదా అంటాడనమాట. అందుకే పేతురు ఎందుకు అంటాడు ఆ మాట అంటే అక్కడ ఉండడం బాగుందని అనిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే భూ సంబంధంకి వచ్చినట్లయితే భూ సంబంధమైన ఆలోచనలు అన్నీ కూడా ఆయన మనసులో ఉంటాయి. అది కాకుండా ఆ స్థలంకి, కొండ మీద ఉన్న స్థలానికి వెళ్తే తప్పకుండా వాళ్ళు ఆ స్థలంలో అక్కడ ఏమీ ఉండదండి. కేవలం ఎత్తైన కొండ ఉంటుంది. నేను చూశాను కొంతకాలం క్రితం, దేవుడు నాతో మాట్లాడారు. దేవుడు ఒక ఎత్తైన స్థలానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అది ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళిన తర్వాత మరి అక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడమని దేవుడు చెప్తున్నప్పుడు మరి అప్పుడు ఆ సమయంలో ఏంటంటే నాకు అలా ఆలోచన ఉంది. అట్లా అంటే నేను కొద్దిగా నేలవైపు నేను చూస్తున్నట్లుగా అందులో కనపడి నాకు ఆ యొక్క విజన్లో కనపడింది. అంటే నేను కొద్దిగా నేలవైపు చూస్తున్నట్లుగా నాకు కనబడుతుంది. అట్లా అంటే ఇంకా ఏదో నన్ను పట్టుకొని ఉందని అనిపించింది అనమాట. సో ఎప్పుడైతే మనం దాన్ని తీసేసుకుంటాం, ఎప్పుడైతే మనం దేవునికి పూర్తిగా అర్పించుకుంటామో అప్పుడు దేవుని సంధిలో దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. అందుకే 42లో చూస్తే 42 చూసినట్లయితే, మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి, నేను దీనిని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, verse 42లో again second time he went away and prayed saying, O my father, if this cup cannot pass away from me unless I drink it, it will be done. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే నా చిత్తం కాదు కానీ మీ చిత్తమే నా జీవితంలో జరుగుతుందని అంటున్నాడు. ఎప్పుడు వస్తుంది ఆ మాట? వెన్ యూ కమ్ ఫ్రమ్ ద షీలోహు నుంచి నువ్వు బయటకు వస్తేనే, హెబ్రోన్కి వెళ్తేనే అప్పుడే ఆ మాట వస్తుంది. అంతకుముందు ఏమంటారంటే దేవునికి మనం ప్రేమిస్తాం, దేవుని అన్ని జరిగిస్తుంటాం కానీ బట్ స్టిల్ వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మనం దేవునితో అది కూడా మాట్లాడుతూ ఉంటాము. ఇవి కూడా మాకు కావాలి ప్రభా, ఇది చేయాలి, అది చేయాలని ఇంకేదో విషయాలు మనకు ఉంటాయి. బట్ వెన్ యూ గో టు హెబ్రోన్, నువ్వు హెబ్రోన్ స్థలానికి వెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే కేవలం నేను కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలంట. మనం ఎగ్జాంపుల్ మనం క్లియర్గా చెప్పాలంటే, మనము కరెక్ట్గా చెప్పాలంటే ఇది నా చిత్తం కాదు మీ చిత్తమే జరగాలంటాం. నా చిత్తం కాదు మీ చిత్తమే జరగాలనే మాట ఒక రోజులో రాదు, 2 రోజులు రాదు, 1 సంవత్సరం రాదు, 2 సంవత్సరాలు రాదు, 3 సంవత్సరాలు రాదు. దేవుల్లో ఇంకా కొనసాగుతూ ఆ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఈ షీలోహుని
నువ్వు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నువ్వు హెబ్రోన్కి వెళ్తేనే అక్కడ దేవుడు నీతో మాట్లాడతారండి. అందుకే మన జీవితంలో మనము సియోను కొండకు వెళ్ళాలంటే దానికంటే ముందుగా ఇక్కడ మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ మన జీవితం సరి చేసుకుంటే అప్పుడే మనకి మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇది నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేర్చాను కాక. అప్పుడు ఆయన లైఫ్ గురించి కానీ, ఆయన జీవితం గురించి కానీ, ఆయన తర్వాత ఏం తింటాడని కానీ, ఏముంటాడని కానీ దాని గురించి అసలు ఏమాత్రం ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఏంటంటే, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో జరుగును కాక అంటాడు. అలాంటి స్థితికి మనం రావాలంటే తప్పకుండా మనం మన జీవితంలో ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనము షీలోహును కంపల్సరీ దేవునికి నమ్మకంగా జీవించాలి. ఆ దేవుని మాట ఏంటంటే, ఒకటి దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ మన దేవుని ప్రేమించాలి ఫస్ట్. రెండోది ఏంటంటే, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అలాగే నీ సహోదరులను నువ్వు ఈక్వల్గా ప్రేమించాలి. దేవుడు ఎందుకు చెప్పాడంటే, దాదాపు 613 విషయాలు రాశాడు మోషే. దాన్ని దావీదు 3కి తగ్గించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు 2కి తగ్గించాడు ఆజ్ఞలు. ఆ 2కి తగ్గించాడంటే ఆ 2కి ప్రాముఖ్యం ఏంటంటే, మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా మనం సహోదరుని ప్రేమించాలి. అంటే ఒకసారి మనము మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త చూస్తే 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చూస్తే ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, భూ సంబంధంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన చాలా అవసరం మనకి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం భూమి నెరవేరునుగాక అని చెప్తూ, ఆ తర్వాత మా అనుదిన ఆహారం దయచేయమని, మా రుణస్థులను క్షమించినట్లుగా మీరు కూడా మమ్మల్ని క్షమించమని చెప్తున్నాడు. అంటే సహోదరుల గురించి అక్కడ జాగ్రత్తగా ప్రార్థిస్తున్నాడు. ఏంటంటే, నా రుణస్థులకి, అంటే నాకు వ్యతిరేకంగా చేసిన ఏదైనా తప్పు చేస్తుంటే, నేను వాళ్ళకి కీడు చేస్తుంటే, లేదా వాళ్ళు నాకు కీడు చేస్తుంటే అవన్నీ కూడా మీరు క్షమించమని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అందుకే మనం ఆ మనుషుల అపరాధం మనం క్షమించిన ఎడల మరి పరలోకం మా తండ్రి మన యొక్క అపరాధం కూడా క్షమిస్తాడు. అది ఎక్కడ జరుగుతుందంటే షీలోహులో జరుగుతుంది. మనము షీలోహులో జరుగుతుంది కాబట్టి షీలోహులో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం జరిగిస్తామో అప్పుడు మనం హెబ్రోన్కి వెళ్తాం. హెబ్రోన్లో ఎవరు ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు. నోబడీ విల్ బి దేర్. ఎవరు ఉండరు నీ దగ్గర. యు ఆర్ అలోన్ విత్ గాడ్. నువ్వు ఒక్కడే ఉంటావు దేవునితో. నువ్వు దేవునితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంత ఈజీగా దేవునితో మాట్లాడడానికి అంత ఈజీగా మరి మన ఇష్టం వచ్చిన మనం మన జీవితాన్ని ఎల్లలో పెట్టుకొని ఏదో రకంగా పెట్టుకొని మనము దేవుని దగ్గర దేవుడు మనతో మాట్లాడారంటే అది సాధ్యం కాదండి. దేవుడు మనతో మాట్లాడారంటే మనం హెబ్రోన్కి వెళ్ళాలి. హెబ్రోన్కి వెళ్ళాలంటే మనం దేవునితో మనము కంప్లీట్గా మనము దేవునికి అప్పగించుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. సో టోటలీ ఇఫ్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్, దేవుళ్ళలో ఉన్నట్లయితే ఆల్ ద నామినల్ థింగ్స్, అంటే మన జీవితం అంటే మన హెబ్రోన్కి వెళ్తే ఎలా ఉంటుందంటే మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఆల్ ద నామినల్ థింగ్స్ అండి. ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు ఏమున్నాయో ఒక్కొక్కరికి కదా ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఒక్కొక్క మనిషిని తీసుకుంటే ఆ మనిషిలో ఎన్నో ఆలోచనలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటిగా వీ విల్ స్ట్రైక్ అవే ఎవ్రీథింగ్. మనము ప్రతి ఒక్కదాన్ని మనం పూర్తిగా తుడిచివేస్తాం. మనము నామినల్ థింగ్స్ పోతాయి మన దగ్గర. అండ్ ఆల్ ది హ్యూమన్ టాక్టిక్స్, మనకున్నటువంటి మానవ ఆలోచనలు ఇవన్నీ కూడా ఎట్లా మన మనసు ఎలా తిప్పుతుందో ఆ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి. అండ్ ఇమ్మోరల్ థింగ్స్, మనుషులు చేసేటువంటి అపవిత్రమైన పనులన్నీ వెళ్ళిపోతాయి. దే విల్ బి డిస్హార్టెండ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అవన్నీ కూడా డిస్హార్టెండ్ అంటే అవి పూర్తిగా తొలగించబడతాయి. ఎప్పుడైతే వీటన్నిటిని మన జీవితంలో అవి తొలగించబడతాయో దెన్ వీ విల్ కమ్ టు ద హెబ్రోన్. అప్పుడు మనము హెబ్రోన్ స్థలానికి వస్తాం. దెన్ గాడ్ విల్ స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉందండి. అందుకే మన లైఫ్ని మనం తప్పకుండా దేవునిలో మనము కట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. మనం సియోను పర్వతానికి వెళ్ళాలంటే మనం తప్పకుండా మనందరము పరలోకానికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాం కదా. అందరం కూడా పరలోకానికి ఎదురు చూస్తున్నామా? తప్పకుండా మనం ఎదురు చూస్తున్నాం. అయితే సియోను ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు తప్పకుండా షీలోహులో మరి నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి.
ఆ తర్వాత షీలోహు తర్వాత నీవు హెబ్రోన్కి వెళ్ళాలి. హెబ్రోన్ నీతో మాట్లాడతా, దేవుడు ప్రత్యేకంగా దేవునితో మాట్లాడతావు. నేను ఎలా ఉండాలి ప్రభా, నా జీవితం ఎలా ఉండాలి ప్రభా, మీరు చెప్పండి, మీరు చెప్పిన ప్రకారం నేను జీవిస్తానని మరి హెబ్రోన్కి వెళ్తేనే ఆ ప్రార్థన వస్తుంది. అంతవరకు కూడా నువ్వు ప్రార్థిస్తారు కానీ అది నిజంగా జీవితంలో ఉండదు. కాబట్టి మన జీవితంలో తప్పకుండా మన షీలోహుని దాటుకోవాలి. షీలోహులో దేవునికి నమ్మకంగా జీవించాలి. అంత మాత్రంగా నీ సహోదరుని ప్రేమించినట్టు ఉండాలి. నీ సహోదరుని ప్రేమించే స్థితిలో ఉన్నట్లయితే నీకు నీ యొక్క జీవితం దేవునికి కరెక్ట్గా లేదనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన సహోదరుని ప్రేమిస్తేనే దేవుని మాట మన జీవితంలో మనము కొనసాగిస్తున్నట్లుగా మనకి తెలియచేయబడుతుంది. ఆ తర్వాత మనం చూస్తే ఆల్ ద నామినల్ థింగ్స్ విల్ బి గాన్. మన జీవితంలో ఉన్నటువంటి నామినల్ థింగ్స్ అన్నీ కూడా అంటే మరి మతపరంగా అన్ని రకాలుగా ఉంటాయి, మొత్తం అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మన జీవితంలో హ్యూమన్ టాక్టిక్స్ అన్నీ వెళ్ళిపోతాయి మన దగ్గర. మరి ఎలాంటి హ్యూమన్ టాక్టిక్స్ చేస్తామో మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆల్ హ్యూమన్ టాక్టిక్స్ విల్ బి గాన్ అండ్ హ్యూమన్ ఇమోరల్ థింగ్స్ అని మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రమన్నీ కూడా పూర్తిగా తొలగించబడతాయి. అప్పుడు మన దేవుని దగ్గర మనము ఎవ్రీథింగ్ విల్ బీ డిస్హార్టెండ్, అన్నీ కూడా మన హృదయం నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి. దేవునితోనే మనం ఉండడానికి అవకాశం ఉందండి. సో అందుకని ఏం చెప్తున్నాడంటే, మనం ఈరోజు దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం వెళ్ళాలంటే తప్పకుండా మన జీవితంలో తప్పకుండా మనం షీలోహుని దాటుకోవాలి. షీలోహు తర్వాత హెబ్రోన్కి వెళ్ళాలి. హెబ్రోన్ తర్వాత అప్పుడు నీవు పరలోకంకి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. దేవుని యొక్క మాట రాకల్లో నువ్వు ఎత్తబడడానికి నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకున్నావు. కాబట్టి అంత ఈజీగా పరలోకానికి వెళ్ళడానికి అంత సాధ్యం కాదండి. పరలోకానికి వెళ్ళాలంటే తప్పకుండా మన జీవితంలో షీలోహుని చూసుకోవాలి. మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి, మన లైఫ్ ఎలా ఉందో చూసుకోవాలి, చుట్టుపక్కల చూసుకొని ఎక్కడైనా తప్పు ఉందేమో మనం చూసుకోవాలి. అందుకే కొన్నిసార్లు మరి ఇలా తప్పులు ఎత్తుకుంటూ చాలామందితో మరి మాటలు పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మన తప్పులు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఉండకూడదని మనం చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనం చాలాసార్లు మనుషులతో మనం మాటలు పడుతూ ఉంటాం. అయితే మన జీవితంలో తప్పకుండా ఏదైనా సరే మనము మన జీవితంలో మరి దేవునికి ఇష్టంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత షీలోహుని దాటుకున్న తర్వాత అప్పుడు హెబ్రోన్కి వెళ్తావు. హెబ్రోన్లో దేవుడు నీతో మాట్లాడతారు. హెబ్రోన్లో మాట్లాడిన తర్వాత అప్పుడు నీవు తప్పకుండా పరలోకంకి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. అప్పుడు దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా సరే నువ్వు దేవుడి యొక్క రాకడలో ఎత్తబడి అక్కడ దేవునిలో పరలోకంలో ఉండడానికి మరి మార్గం ఏర్పడుతుందండి. అందుకే మన లైఫ్లో జ్ఞాపకం చేసుకుందాం. ఈ లైఫ్లో మనకున్నటువంటి జీవితాన్ని మనం దేవునికి అర్పించుకొని దేవుని నమ్మకంగా జీవించడము, దేవుని మీద ఆధారపడదాము. తర్వాత మనం షీలోహుని దాటుకొని హెబ్రోన్కి వెళ్దాము. ఆ తర్వాత మనము సియోను కొండకు వెళ్ళడానికి సిద్ధపడదామని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.